వేల సంవత్సరాల క్రితం భారతదేశపు పడమటి తీరంలో సముద్రాల మధ్యలో ఒక అద్భుత నగరం వెలిగిపోయేది. ఆ నగరంలో వీధులు బంగారంతో మెరిసిపోయేవి. రాజభవనాలు ఆకాశాన్ని తాకేవి. ప్రతి మూలలో సంపద, శక్తి, వైభవం కనిపించేది. ఆ నగరం పేరే ద్వారక. అది సాధారణ నగరం కాదు, స్వయంగా శ్రీకృష్ణుడు నిర్మించిన మహానగరం. మహాభారతం ప్రకారం దేవశిల్పి విశ్వకర్మ స్వయంగా ఈ నగరాన్ని నిర్మించాడట. ఒకరోజు శ్రీకృష్ణుడు ఈ భూమిని విడిచిపోయిన కొద్ది గంటలకే ఆ మహానగరం మొత్తం సముద్రంలో మునిగిపోయిందట. బంగారు దేవాలయాలు, వేలాది మహాయోధుల సామ్రాజ్యం అన్నీ కొన్ని క్షణాల్లో అదృశ్యమయ్యాయి. కానీ అసలు ఆశ్చర్యం ఇప్పుడు మొదలవుతుంది. ఎందుకంటే ఈరోజు కూడా గుజరాత్ సముద్రం గర్భంలో ఒక పురాతన నగరం ఆవేశనలు కనిపిస్తున్నాయి. పరిశోధకులు చెబుతున్నారు, అవి నిజంగా ద్వారకవేనా, లేక అది ప్రపంచంలో చరిత్రలోనే అతిపెద్ద మిస్టరీనా? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. కృష్ణుడు చనిపోయిన తర్వాత ద్వారకా నగరానికి అసలు ఏమైంది? ద్వారక కథ మధుర నగరంలో ప్రారంభమవుతుంది. కంసుడిని సంహరించిన తర్వాత మధురాలో ప్రజలు సంతోషంతో జీవించడం మొదలుపెట్టారు. కానీ కంసుడి మరణం వార్త విన్న వెంటనే మగధ రాజు జరాసంధుడు కోపంతో మండిపోయాడు. ఎందుకంటే కంసుడు జరాసంధుడి అల్లుడు. ప్రతీకారం కోసం జరాసంధుడు మధురపై ఒకసారి కాదు 17 సార్లు దాడి చేశాడు. ప్రతి యుద్ధంలో కూడా కృష్ణుడు గెలిచేవాడు. కానీ ప్రజలు మాత్రం భయంతో జీవిస్తున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. యుద్ధం కొనసాగితే ప్రజలు నాశనం అవుతారని ఆయనకు తెలుసు. అందుకే మధురను వదిలి ప్రజలందరినీ సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్లాలని నిర్ణయించాడు. కృష్ణుడు సముద్రుడిని ప్రార్థించాడు. నా ప్రజలను రక్షించడానికి సముద్ర మధ్యలో ఒక నగరానికి స్థలం ఇవ్వు అని కోరాడు. అప్పుడు సముద్ర దేవుడు సముద్ర మధ్యలో 12 యోజనాల భూమిని ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ తర్వాత దేవతల శిల్పి విశ్వకర్మ రంగంలోకి దిగాడు. అతడు నిర్మించింది సాధారణ నగరం కాదు, స్వర్గాన్ని తలపించే మహానగరం. పురాణాల ప్రకారం ద్వారకాలోని లక్షలాది రాజభవనాలు ఉండేవి. వీధులు రత్నాలతో అలంకరించబడ్డాయి. ఆ నగరానికి చుట్టూ భారీ గోడలు ఉండేవి. శత్రువులు ఎంత ప్రయత్నించినా ద్వారకలోకి ప్రవేశించడం అసాధ్యం. అలా సముద్ర మధ్యలో ఒక అద్భుత రాజ్యం పుట్టింది. ఆ రాజ్యానికి రాజు స్వయంగా శ్రీకృష్ణుడు. ఎంత గొప్ప మహా సామ్రాజ్యమైన కాలం ముందు నిలబడలేదు. ద్వారక వినాశనం కూడా అప్పుడే ప్రారంభమైందేమో. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. పాండవులు విజయం సాధించారు. ధర్మం నిలబడింది. కానీ ప్రపంచాన్ని కాపాడిన యాదవ వంశం తమ అహంకారంతో నాశనం అవుతుందని ఎవరూ ఊహించలేదు. యుద్ధం తర్వాత ద్వారకలో సంపద మరింత పెరిగింది. యాదవులు అపారమైన శక్తి సంపాదించారు. అదే సమయంలో వారిలో అహంకారం కూడా పెరిగింది. ఒక రాజు కొంతమంది యాదవ యువకులు మహర్షులతో ఆటలు ఆడడానికి నిర్ణయించారు. వారిలో సాంబుడు ఒక గర్భవతి స్త్రీలా వేషం వేసుకున్నాడు. వాళ్ళు మహర్షుల దగ్గరకు వెళ్ళి నవ్వుతూ అడిగారు, ఈమెకు పుట్టేది అబ్బాయా లేక అమ్మాయా? ఆ మాటలు విన్న మహర్షులు కోపంతో కళ్ళను తెరిచారు. మీరు ధర్మాన్ని అవమానిస్తున్నారు. ఈ గర్భం నుంచి పుట్టేది మీ వంశాన్ని నాశనం చేసే ఇనుప ఆయుధం. మహర్షి శాపం విన్న వెంటనే యాదవులు భయంతో వణికిపోయారు. కొన్ని రోజుల తర్వాత శాంబుడి కడుపు నుంచి నిజంగా ఒక ఇనుప ముసలం బయటపడింది. శాపం నుంచి తప్పించుకోవడానికి ఆ ముసలాన్ని పొడి చేసి సముద్రంలో పడేశారు. కానీ విధి అప్పటికే నిర్ణయించబడింది. ఆ ఇనుప పొడి సముద్ర తీరంలో గడ్డి రూపంలో పెరిగింది. అదే గడ్డి త్వరలో యాదవ వంశాన్ని నాశనం చేసింది. ఒకరోజు యాదవులు అందరూ సముద్ర తీరంలో ఉత్సవం చేసుకుంటున్నారు. మద్యం సేవించిన తరువాత చిన్న గొడవ మొదలయ్యింది. ఆ గొడవ క్రమంగా భయంకరమైన యుద్ధంగా మారింది. అన్నదమ్ములు ఒకరిపై ఒకరు దాడి చేశారు. స్నేహితులు శత్రువులయ్యారు. వాళ్ళు నేలపై ఉన్న గడ్డిని పీకి ఆయుధాల్లో ఉపయోగించారు. అయితే ఆశ్చర్యం ఏమిటంటే ఆ గడ్డి ఇనుపలా మారిపోయింది. మహర్షి శాపం నిజమయ్యింది. శ్రీకృష్ణుడు అన్నింటినీ చూస్తున్నా మౌనంగా నిలబడ్డాడు. ఎందుకంటే ద్వాపర యుగం ముగిసే సమయం వచ్చిందని ఆయనకు తెలుసు. యాదవ వంశం అంతమయ్యాక శ్రీకృష్ణుడు జీవితంలో కూడా చివరి అధ్యాయం ప్రారంభమయ్యింది. యాదవ వంశం పూర్తిగా నాశనం అయ్యింది. ద్వారక నిశ్శబ్దంగా మారిపోయింది. ఒకప్పుడు నవ్వులతో నిండిన ఆ రాజ్యం ఇప్పుడు శూన్యంగా కనిపిస్తుంది. అప్పుడు కృష్ణుడు తన భూమి అవతారం ముగిసిపోయిందని అర్థం చేసుకున్నాడు. ద్వాపర యుగానికి ముగింపు సమయం వచ్చేసింది. ఒకరోజు శ్రీకృష్ణుడు ఒంటరిగా అడవిలోకి నడిచాడు. ఆయన చేతిలో ఆయుధం లేదు, ముఖంలో కోపం లేదు, కేవలం ప్రశాంతత మాత్రమే ఉంది.
చివరికి ఒక పెద్ద చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన ధ్యానంలో వెళ్ళిపోయాడు. ఆ సమయంలో విధి తన చివరి అడుగు వేసింది. అదే అడవిలో జారా అనే వేటగాడు వేటాడుతున్నాడు. దూరంలో చెట్టు కింద కనిపించిన కృష్ణుని పాదాన్ని జింకగా భావించాడు. ఒక్క క్షణం ఆ బాణం వెళ్ళి కృష్ణుడి పాదానికి తగిలింది. జారా దగ్గరకు వచ్చి చూసిన వెంటనే తాను చేసిన తప్పు తెలుసుకుని భయంతో వణికిపోయాడు. ప్రభు, నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను. అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో నవ్వాడు. జారా, ఇది నీ తప్పు కాదు, కాలం నిర్ణయించిన పని మాత్రమే. పురాణాల ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు వాలిని చెట్టు వెనుక నుంచి బాణంతో సంహరించాడు. అదే వాలి ద్వాపర యుగంలో జారాగా జన్మించి ఆ కర్మ ఫలితాన్ని పూర్తి చేశాడని చెబుతారు. ఆ తర్వాత కృష్ణుడు కళ్ళను మూసుకున్నాడు. ఆకాశం ఒక్కసారిగా ప్రకాశించింది. దేవతలు ప్రత్యక్షమయ్యారని పురాణాలు చెబుతున్నాయి. అలా శ్రీకృష్ణుడు భూమిని విడిచిపోయాడు. ఆ క్షణంతోనే ద్వాపర యుగం ముగిసిపోయింది. కానీ కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ద్వారకపై ఒక భయంకరమైన విపత్తు రాబోతుంది. కృష్ణుడు భూమిని విడిచిపోయిన వార్త కొన్ని గంటల్లోనే ద్వారక అంతా వ్యాపించింది. ఆ మహానగరం మొత్తం విషాదంలో మునిగిపోయింది. అప్పుడు అర్జునుడు ద్వారకకు చేరుకున్నాడు. కృష్ణుడి కుటుంబ సభ్యులను ప్రజలకు రక్షించడానికి వచ్చాడు. కానీ ద్వారకలో అడుగుపెట్టిన క్షణమే అర్జునుడికి కృష్ణుడు చెప్పిన చివరి మాటలు గుర్తు వచ్చాయి. అర్జున, నేను ఈ భూమిని విడిచిపోయిన తర్వాత ద్వారక సముద్రంలో కలిసిపోతుంది. ఆ మాట గుర్తొచ్చిన వెంటనే అర్జునుడు ప్రజలను వెంటనే బయటకు తీసుకెళ్లడం ప్రారంభించాడు. అయితే విధి అప్పటికే ప్రారంభమైపోయింది. ఆకాశం ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది. భారీ గాలులు ప్రారంభమయ్యాయి. భూమి కంపించింది. సముద్రం అలలు అసాధారణంగా పెరిగిపోయాయి. కొన్ని క్షణాల్లోనే సముద్రం ద్వారక నగరంపై దాడి చేసింది. బంగారు రాజభవనాలు, అద్భుతమైన దేవాలయాలు, విశాలమైన వీధులు అన్నీ ఒక్కొక్కటిగా సముద్రంలో మునిగిపోతున్నాయి. ప్రజలు భయంతో పరుగులు తీశారు. అర్జునుడు వారిని రక్షించడానికి ప్రయత్నించాడు. కానీ ప్రకృతి శక్తి ముందు ఎవరూ ఏమీ చేయలేకపోయారు. చివరిసారిగా వెనక్కి తిరిగి చూసినప్పుడు అర్జునుడి కళ్ళ ముందే ద్వారక సముద్రంలో అదృశ్యమైపోయింది. ఒకప్పుడు దేవతల నగరంలా వెలిగిపోయిన ద్వారక ఇప్పుడు సముద్ర గర్భంలో ఒక రహస్యంగా మారిపోయింది. ద్వారక సముద్రంలో మునిగిపోయిందనే కథ వేల సంవత్సరాలుగా ఒక పురాణంగా మాత్రమే భావించబడింది. కానీ 1980లలో జరిగిన ఒక పరిశోధన ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. భారత సముద్రం పురావస్తు పరిశోధకులు గుజరాత్ తీర ప్రాంతంలో అన్వేషణ ప్రారంభించారు. వాళ్ళ లక్ష్యం ఒక్కటే, పురాణాల్లో చెప్పిన ద్వారక నిజంగానే ఉందా? కొన్ని రోజుల అన్వేషణ తర్వాత సముద్ర గర్భంలో ఆశ్చర్యకరమైన నిర్మాణాలు కనిపించాయి. రాతి గోడలు, విశాలమైన నిర్మాణాలు, పురాతన వీధుల్లో కనిపించే మార్గాలు మరియు భారీ యాంకర్లు. ఇవి సాధారణ సహజ నిర్మాణాలు కావు. కొంతమంది పరిశోధకులు భావించారు పరిశోధనల్లోనే దొరికిన కొన్ని వస్తువులు వేల సంవత్సరాల నాటివిగా అంచనా వేశారు. దీంతో ద్వారక నిజంగానే ఉండి ఉండవచ్చనే చర్చ మొదలయ్యింది. కానీ అందరూ దీన్ని అంగీకరించలేదు. ఇంకొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఇవి సహజంగా ఏర్పడిన నిర్మాణాలు మాత్రమే అని చెప్పారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మహాభారతంలో చెప్పిన కొన్ని వివరాలు సముద్రంలో దొరికిన నిర్మాణాలతో పోలి ఉండటం. ద్వారక నిజంగానే ఒక మహానగరమా? కృష్ణుడు నిజంగా అక్కడ పాలించాడా? లేక పురాణాలు మాత్రమే చరిత్ర కలిసిపోయాయా? పురాణాలు మరియు చరిత్ర కలిసిపోయాయా? ఇప్పటికీ ద్వారక రహస్యం పూర్తిగా బయటపడలేదు. సముద్ర గర్భంలో ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కానీ ఈ కథలో ఇంకా ఒక పెద్ద ప్రశ్న మిగిలే ఉంది. ద్వారక నిజంగా కృష్ణుడు నగరం అయితే ఆ నగరం ఎందుకు పూర్తిగా మాయం కావాల్సి వచ్చింది? వేల సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ద్వారక రహస్యం మాత్రం ఇంకా పూర్తిగా బయటపడలేదు. ఒక ప్రశ్న మాత్రం ఇప్పటికీ ప్రపంచాన్ని వెంటాడుతోంది. మహాభారతంలో చెప్పిన ద్వారక నిజంగానే ఉందా? కొంతమంది చెబుతున్నారు ద్వారక నిజంగా ఒక మహానగరమని, కృష్ణుడు అక్కడే పాలించాడని. సముద్రంలో కనిపించిన అవశేషాలు ఆ నగరానికి చివరి గుర్తులేని. కానీ ఇంకొందరు మాత్రం దీనిని కేవలం పురాణ కథగా భావిస్తున్నారు. వాళ్ళ అభిప్రాయం ప్రకారం సముద్రంలో కనిపించిన నిర్మాణాలు సహజంగా ఏర్పడినవి మాత్రమే. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పురాణాల్లో చెప్పిన కొన్ని వివరాలు పరిశోధనలో బయటపడిన నిర్మాణాలతో పోలి ఉండటం. ద్వారక కథ మన ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. ఎంత గొప్ప సామ్రాజ్యమైనా, ఎంత శక్తివంతమైన రాజ్యమైనా కాలం ముందు నిలబడదు.
శ్రీకృష్ణుడు భూమిని విడిచిపోయిన తర్వాత ద్వాపర యుగం కూడా ముగిసిపోయింది. సముద్రం కింద మునిగిపోయింది. కేవలం ఒక నగరం కాదు, ఒక యుగం. కానీ సముద్రం గర్భంలో ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయేమో. భవిష్యత్తులో కొత్త పరిశోధనలు ద్వారక గురించి మరి ఎన్నో నిజాలు బయట పెట్టవచ్చు. మీ అభిప్రాయం ఏమిటి? ద్వారక నిజంగా కృష్ణుడు నగరమా, లేక ఇది కాలంతో కలిసి పుట్టిన ఒక మహాపురాణమా? మీ ఆలోచనలు కామెంట్లో చెప్పండి. ఇలాంటి మిస్టరీ పురాణాల కథల కోసం